వినోద్ కుమార్ గారు, అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఓత్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఓత్ తీసుకుంటారు? ఇలాంటి ప్రైవేట్ ఫంక్షన్స్లో ప్రధానమంత్రి గారు లేదు ఇతర రాజకీయ నాయకుల్ని కలిసే అవకాశం ఉందా? వాళ్లకు కలిసిన ఆ వీడియోలని లేదు ఆ ప్రైవేట్ ఫంక్షన్స్ని పబ్లిసైజ్ చేసే ఇది ఉందా? అంటే యాక్చువల్గా అదైతే నేను మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కూడా ఓడండి. ప్రైవేటు ఫంక్షన్ వాళ్ళకి కూడా పోరు దాదాపు. మరీ పర్సనల్ గా రిలేషన్షిప్ అయితే తప్ప, సొంత రిలేషన్స్ అయితే తప్ప ప్రైవేట్ ఫంక్షన్ కూడా పోరు దాదాపు పోరు. అంటే ఒక మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ పోడంటే ఒక సీజీ ఆఫ్ ఇండియా ఎట్లా పోతారు అంటే వాళ్ళకి కొన్ని గోప్యత ఉంటాయి సమాజంలో ఉన్న కీలకమైన వ్యక్తులతో కానీ లేదా కీలకమైన అధికారులతో కానీ, అలాగే సమాజంతో రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళతో కానీ, ఈవెన్ ప్రధానమంత్రి హోదాలో అధికారిక మీటింగ్లకు వెళ్ళొచ్చు, వేటికైనా వెళ్ళొచ్చు. బట్ ప్రైవేట్ ఫంక్షన్స్ కి వెళ్ళడం అనేది 90%, 99% పోరు. ఎవరు పోతారు? జస్టిస్ కేజీ బాలకృష్ణ గతంలో పోయాడు. ఎందుకు పోయాడు? ఆయన కాంగ్రెస్ పార్టీతో బాగా అంటగాగి ఆయన అనేక పదవులు అనుభవించాడు. సీజీ ఆఫ్ ఇండియా తర్వాత ఆయన మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అయ్యారు. సో అట్లాగే ఇప్పుడు వీరు కూడా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కావడానికి ఒక ఆస్కారం ఉంది. ఎందుకంటే జస్టిస్ చంద్రచూడ్ కూడా ఆయన ఒక పీశ్వ బ్రాహ్మణుడు. ఆయన ఇప్పటిదాకా నినాక మొన్న వర్గీకరణ విషయంలో కూడా ఆయన ఎస్సీకి సంబంధించిన కేసు ఎస్టీలకు పిటిషన్ వేయకపోయినా సరే ఎస్టీలకు సంబంధించి కూడా ఇచ్చారు ఆయన జడ్జిమెంట్. ఆయనతో పాటు ఇంకా అతని సభ్యులు కూడా, మిగతా 6 సభ్యులు కూడా. అంటే ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో ఇవాళ జ్యుడిషియరీ వ్యవహరిస్తున్నది అనడానికి ఒక సంకేతం అది. ఇంకొక సంకేతం ఏంటంటే స్వయంగా ఈ ఎంఆర్పిఎస్ అధినేత మాధవకృష్ణ గారు మాకు ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది కేవలము బీజేపీ వల్ల, అట్లాగే ప్రధానమంత్రి మోడీ వల్ల, అలాగే మాకు హోమ్ మినిస్టర్ అమిత్ షా వల్ల, కిషన్ రెడ్డి వల్ల వచ్చింది అంటే వాళ్ళ సహకారంతో వచ్చిందంటే అంటే ఇవాళ బీజేపీకి అంతపడుతున్నట్ట ఎవరు? న్యాయ వ్యవస్థ, లేదంటే బీజేపీకి అనుసంధానంలో నడుస్తుందా న్యాయ వ్యవస్థ అనే అనుమానాలు కలుగుతాయి కదా. సో అట్లాంటి అనుమానాలకు తావియద్దు కదా. తావియద్దు అంటే ఇట్లాంటి ఫంక్షన్లకు వెళ్ళొద్దు కదా. సో ఇట్లాంటి ఫంక్షన్లకు వెళ్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లకు కొంత ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుగా, వాళ్ళకి ఏదో సంబంధాలు ఉన్నట్టుగానే, అంటే నేను భవిష్యత్తులో మళ్ళీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కావడానికి లేదంటే ఇంకా కీలకమైన పదవి పొందడానికి ఒక స్కోప్ ఉన్నదనే దాన్ని ఇకలా స్కోప్ అవకాశం కలుగుతున్నది అనేది మనకు కనబడుతున్నది. కాబట్టి ఇట్లాంటి స్కోప్ ఇవ్వడం అనేది సరైనది కాదనేది సంజయ్ రావత్. వినోద్ కుమార్ గారు, మహారాష్ట్రకి చెందిన సంజయ్ రావత్ గారు కామెంట్ చేస్తూ, అంటే మీరు ఆ పదవి అయిపోయిన తర్వాత ఆయన ఎలాంటి రాజకీయ పదవుల కోసం వీళ్ళిద్దరి మధ్య బంధం కలుగుతుంది అనే అనుమానం వ్యక్తం చేశారు. సంజయ్ రావత్ గారు అయితే ఇప్పుడు మా కేసు మహారాష్ట్ర కేసు సుప్రీంకోర్టులో ఉంది, దాని మీదే మాకు అనుమానాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. అదే నేనేమంటున్నా, ఇప్పుడు ప్రెసెంట్ కేసులతో అనుమానాలు ఉంటాయి, భవిష్యత్తులో పదవుల కోసం అనుమానాలు ఉంటాయి. ఇట్లా అనేక రకాల అనుమానాలకు తావిచ్చే కార్యక్రమాలు ప్రధానమంత్రి పోవడం కానీ ఈయన పిలవడం కానీ కరెక్ట్ కాదు. అది ఒక రకంగా జ్యుడిషియల్ ఎథిక్స్ కు విరుద్ధం. ఇవాళ జ్యుడిషియల్ ఎథిక్స్ లో ప్రధానంగా జడ్జెస్ కు సపరేట్ గా ఎథిక్స్ ఉన్నాయి. ఎథిక్స్ వాళ్ళే స్వయంగా ఫాలో కావాలి. వాళ్ళకి ఎవరో వాళ్ళని ఆదేశించారు ఈ ఎథిక్స్ ఫాలో కమ్మని చెప్పేసి. ఎందుకంటే జ్యుడిషియరీ మనల్ని ఈ వ్యవస్థలో మనం హైయెస్ట్ గా చూస్తున్నాం. జ్యుడిషియరీని చాలా ఉన్నతమైన విలువలు కలిగిన న్యాయ వ్యవస్థను ఉన్నతంగా మనం తీస్తున్నాం. ఈవెన్ శాసన వ్యవస్థ కంటే కూడా ఉన్నతంగా చూస్తున్నాం. కార్యనిర్వాహక వ్యవస్థ కంటే ఉన్నతంగా చూస్తున్నాం. మనం ఉన్నతమైన న్యాయ వ్యవస్థ ఉన్నతమైన విలువల్ని పాటించాలి కదా. సో ఉన్నతమైన విలువల్ని పాటించాలంటే ఇట్లాంటి అనుమానాలకు తావిచ్చే ఫంక్షన్లకు వెళ్ళొద్దు కదా, ఇన్వైట్ కూడా చేయదు కదా. ప్రధానమంత్రి అంటే రాజకీయ నేత, ఆయన ఎటైనా పోతాడు. కానీ ఈయన అధికారి కదా, ఈయన ఒక ప్రభుత్వ అధికారి, న్యాయమూర్తి అయినా సరే ప్రభుత్వ అధికారి. ప్రజలు ఇచ్చే జీతంతో, ప్రజలు కట్టే పన్నుతో జీతం తీసుకుంటున్న వ్యక్తి. ఆయనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. జ్యుడిషియల్ ఎథిక్స్ ను కొన్ని పాటిస్తూ న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టకు భంగం కలగని విధంగా ఒక న్యాయమూర్తులు వివరించాల్సిన అవసరం ఉంది. స్వయంగా ఎథిక్స్ ను వాళ్ళే పాటించే విధంగా
వాళ్ళకు ఎథిక్స్ కమిటీ ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థకు ప్రతిష్టకు వాళ్ళ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగే విధంగా ఏ న్యాయమూర్తి వివరించడానికి వీలు లేదు. ఈవెన్ మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ నుండి మొదలుకుంటే ఈ దేశ అత్యున్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు కూడా అవే ఎథిక్స్ అమలు అవుతున్నాయి ఈ దేశంలో. సో అట్లాంటి పరిస్థితులలో చిన్న చిన్న సొంత చుట్టాల ఫంక్షన్లకే పోవడానికి అనుమాన పడుతున్న ఈ రోజుల్లో చాలా రోజుల్లో మరి ఇట్లాంటి బహిరంగంగా ప్రధానమంత్రి గారు రావడము, అలా కేసెస్ పెండింగ్ లో ఉన్న కేసెస్ తో మరి ఇప్పటిదాకా వస్తున్న జడ్జిమెంట్స్ కూడా అంతే ఎట్లా వస్తున్నాయంటే బీజేపీకి ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా, ఆ ఫిలాసఫీకి దెబ్బ తగలకుండా, ఆ వాళ్ళ విధానాలకు దెబ్బ తగలకుండా వచ్చే జడ్జిమెంట్స్ ని చూస్తున్నాం తప్ప ఆ బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు సిద్ధాంత భూమిక ఏవైతే ఉందో ఆ హిందుత్వ పునాదిగా ఏవైతే జడ్జిమెంట్స్ వస్తున్నాయో దానికి ఎక్కడ దెబ్బ కొట్టిన విధంగానే ఇవాళ మనం జడ్జిమెంట్స్ వస్తున్నట్టు చూడాలి. మరి ఆ రకమైన అనుమానాలకు తావిచ్చే విధంగా ఒక ప్రధాన న్యాయమూర్తి గారు వివరిస్తున్నారంటే మరి వారికే ఇది వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్నప్పుడు అత్యున్నతమైన విలువలు కలిగిన వ్యక్తిగా ఉండాలి కాబట్టి, అత్యున్నతమైన విలువలను గౌరవించే వ్యక్తిగా ఉండాలి కాబట్టి మరి ఆయన ఆ విలువల్ని గౌరవించకపోతే మరి ఆయన మీద ఇంకా వేరే వాళ్ళు కామెంట్ చేయడం కానీ లేదంటే ఆయన మీద చర్యలు తీసుకోవడం కానీ మనం తీసుకుంటారని కానీ భావించలేము. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన తన స్వయం ప్రతిపత్తిని తన యొక్క ఉన్నత విలువల్ని ఒక రకంగా తుంగలో తొక్కినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది.